Today we are going to explore the Imperial Castle of Nuremberg. Hey people, today we are going to explore the Imperial Castle of Nuremberg, so which is located in the Nuremberg, and it's I have seen some pictures and it's same looks like our Golconda in Hyderabad. So let's find out. సో మనం ఎస్బాన్కి వచ్చేసినాము. సో ఇది మన ఇండియాలో చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయి కదా, రైల్వే స్టేషన్స్ ఆ టైప్ అనమాట. సో దీన్ని ఇక్కడ ఎస్బాన్ యూబాన్ అని చెప్పి అట్లా ఉంటుంది. మై గాడ్, మన ట్రైన్ వచ్చేసింది. చలో, సో ట్రైన్ ఎక్కేసినాం. అండ్ యాక్చువల్లీ మన ఇండియాలో లాగా ఇక్కడ టికెట్స్ అవి ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే డీబీ టికెట్ అని ఒకటి ఉంటుంది. సో అది ఒకటి కొనుక్కుంటే చాలు, అది మొత్తం ఎస్బాన్, యూబాన్, ట్రామ్స్, బస్సెస్ అన్నిట్లలో పనిచేస్తుంది. యాక్చువల్లీ మనకి ఆ స్క్రీన్ మీద మనకి స్టేషన్స్ చూపిస్తుంది, సో ఏ టైంకి ఏ స్టేషన్ అని. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా ఇది చూపిస్తుంది దీంట్లో. మన దీని తర్వాత నెక్స్ట్ స్టేషన్ మనది వస్తుంది. మలయాళం సినిమాని సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టు. ఇది ఒకటి అర్థమైంది. నూర్న్బర్గ్ హాప్బానోఫ్కి వచ్చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం యూబాన్ వెళ్ళాలన్నమాట. యూబాన్ వెళ్ళాలి ట్రైన్ పట్టుకోవాలి. అదేమో ఇప్పుడు 11:26 ఉంది. సో ఇప్పుడు 11:20 అవుతుంది. సో 5 minutes. సో ఇప్పుడు మనం యూబాన్కి వెళ్తున్నాము. యూబాన్ అంటే ఏం లేదు, జస్ట్ అది ఒక అండర్ గ్రౌండ్ ట్రైన్ అనమాట. సో ఇదే యూబాన్. సో మనం అది ఒక గ్లేస్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో మనం ఇప్పుడు ఆ ట్రైన్ కదా. సో ఇది ఇన్ఫర్మేషన్ బోర్డ్ మొత్తం. ఇక్కడ మొత్తం మీకు నెంబర్ మొత్తం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది యూబాన్ అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ హాప్బానోఫ్ ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. లారెన్స్ కి ఓన్లీ 1 స్టాప్, మేబీ ఒక 2 to 3 minutes వెళ్ళిపోవచ్చు మనం. సో ఇదే ట్రైన్ మనం వెళ్ళాల్సి. సో యూబాన్ లోకి వచ్చేస్తాం. సో లోరెన్స్ కి ఇచ్చేకి వచ్చేసినాం. ఇక్కడ బోట్ ఎంజాయ్. సో లోరెన్స్ కి ఇచ్చేకి వచ్చేసినాం మనం. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 700 to 1000 meters నడవాలి మనం. సో అది ఒక 12 to 15 minutes పట్టచ్చు. సో లెట్స్ గో. సో ఫైనల్ గా బయటికి వచ్చేసినాం మనము. సారీ, రావడమే క్రేజీ ఉంది కదా వ్యూ. నేనమ్మా లోరెన్స్ కిర్చి అంటే చర్చ్, యాక్చువల్లీ మేబీ ఇదేనేమో లోరెన్స్ కిర్చి అంటే. మీరు ఒక మ్యూజిక్ వింటారు కదా, అది నా బీజిఎం కదా, యాక్చువల్లీ లైవ్ మ్యూజిక్. అసలు ఇక్కడ చాలా కోల్డ్, చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ ప్రతి ఒక్కరి జాకెట్ లేకుండా అయితే అస్సలు కష్టం. ఈ వెదర్ లో బయటికి రాలేము అస్సలు మనం.
for the ambulance even. Actually, we have a map here. సో మనం ఇక్కడ నుంచి వచ్చాం లోన్స్ పిచ్చర్ నుంచి. సో ఇప్పుడు హాఫ్ మార్క్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వెళ్ళాలి. చూడండి చెప్పండి సేమ్ గోల్కొండలానే ఉందని. ఇదిగోండి ఇవన్నీ లైక్ బార్డర్స్ అక్కడ మొత్తం కార్నర్ అని ఇదంతా మొత్తం ఇంకా గోల్కొండ టైప్ మొత్తం గ్యాసిలే. కాకపోతే ఇక్కడ అంతా జనాలు ఉంటున్నారు అనమాట. ద ఓన్లీ పార్ట్ ఇది మాత్రం హైలైట్ చేసినారు ఇంకా మొత్తం టూరిస్ట్ ప్లేస్ లాగా. సో కమాన్ ఈ వెదర్కి అది ఎట్లా కనిపిస్తుంది ఏమో తెలియదు కానీ చూద్దాం. హైలైట్ ఉంది కదా. యాక్చువల్లీ ఇది నాకు తెలిసి ఇది మన టూరిస్ట్లకి గైడ్స్ ఉంటారు కదా లైక్ ఇంత ప్యాకేజ్ అని. సో వాళ్ళకి ఇది స్పెషల్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది మనకు తెలిసి ట్రైన్లో లోపల పైకి వెళ్ళడానికి. యాక్చువల్లీ ఇది ఎందుకంటే మనం కాబట్టి అంతా ఇంకా నడవాలి. యాక్చువల్లీ ఇది ట్యాక్సీ కానీ ట్యాక్సీ చూడండి బెంజ్ కార్. తినమ్మా బెంజ్ కార్ ట్యాక్సీ అంటారా. ఇక్కడ ఒక గైడ్ ఉన్నట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం. మనం గైడ్ పెట్టుకున్నట్టు లేదు కానీ వెళ్ళిపోదా. ఇక్కడ బస్ రావచ్చు అయితే ఇక్కడ దాకా. మై గాడ్ హారన్ కొట్టకుండా బెల్లి కొడుతున్నారు ఇక్కడ. ఇంత పైకి కట్టుకున్నారన్న. సో ఫైనల్గా వచ్చేసినట్టే మనం ఇంకా ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనకి అక్కడి నుంచి ఒక దారి అండ్ ఇక్కడి నుంచి ఒక దారి రెండింటిలో చూసారి హైట్ అయిపోయింది. ఇక ఇది బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ యాక్చువల్లీ నాకే దమ్ము అవుతుంది. ఏమన్నా ముసలి ఎట్లా వచ్చినా ఇక్కడ ఆధార్ నుంచి వెళ్ళండి బాగుంది. ఫైనల్గా వచ్చేసినాం. అదే అందరికి దమ్దమ్ అయిపోయారు అందరు. చలి మాత్రం సావ కొడుతుంది. మామూలుగా లేదు అసలు. యాక్చువల్లీ ఇక్కడ వ్యూ బాగుంది కానీ అన్ని చెట్లు అడ్డం ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇంకా ఏం కనిపిస్తలేదు కానీ చెట్లు కూడా బాగానే ఉన్నాయి. సో అమ్మో కింద పడ్డామంటే ఇంక అంతే పరిస్థితి. నే వట్టిగా వదలేను బాలి అనుకుంటూ పాట వేసుకోవాలి. దిగేసాం ఇక బెటర్. I don't know. ఇక్కడ బాగుంది యాక్చువల్లీ.
యాక్చువల్లీ గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా, దమ్ గడ్డ కట్టిపోతున్నాయి అసలు. ఫైనల్గా పైకి అయితే వచ్చేసినాం. చూద్దాం ఎక్కడి నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో. క్రేజీ ఉంది కదా అసలు. సో ఇప్పుడు మనం తిరిగిన మొత్తం కోట ఇదే అనమాట, సేమ్ మన గోల్కొండ టైప్ అని చెప్పిన కదా. సో ఇక మనం యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చినాం, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చినాం మనం దీనికి. సో ఇలా వచ్చి ఇది ఇందాక నీకు మొత్తం ఇక్కడ నుంచి నుండి కనిపించే మొత్తం స్పాట్ అంతా ఇది అనమాట. సో ఫైనల్ గా మొత్తం చూసేసాం అనుకుంటా, ఇంకా ఏం లేదు ఇంకా చూద్దానికి ఇక్కడ కూడా. యాక్చువల్లీ మనకు దొరికినంత అయితే ఏం లేదు. యాక్చువల్లీ ఏదో ఒక కోట లెక్క ఉన్నాయి అంత బిల్డింగ్లు అంటే దాని చుట్టూ తిరగడమే ఉంది. మేబీ ఒకవేళ దీంట్లో అండర్ గ్రౌండ్ ఏమన్నా గొప్పలకి వెళ్ళేమో తెలియదు కానీ. సో ఫైనల్ గా చేసేసాం. యాక్చువల్లీ మనం మార్నింగ్ ఏ టైంకి మీకు 10:50కి 10:45కి స్టార్ట్ అయితే, సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది, అరౌండ్ 1 అవుతుంది అంతే. సో అంటే ఒక 2-3 అవర్స్ లో కవర్ చేసేసిన. హలో హలో హలో. Who needs a festival in life? Life is a beautiful festival. We just ate pizza, that's why. Go ahead, Kamsa. Syrian. Okay. No, go ahead. Thank you so much. Thank you. Ciao. Have a good day. Bye. Yeah, thank you. Send me the video. Yeah, sure. మనకి షారుఖ్ ఖాన్ తెలుసు, తాజ్ మహల్ తెలుసు, ఇండియా తెలుసు. యాక్చువల్లీ నేను ఇందాక అక్కడ ఒక దగ్గర పెట్టి వీడియో తీస్తుంటే, సో మనోడు వచ్చి నేను దిగాల మీకు ఫొటోస్ వీడియోస్ అది అని చెప్పి అడిగింది అనమాట. సో కొన్ని ఫొటోస్ కూడా దిగినా, అవి కూడా పోస్ట్ చేస్తా. ఇందాక అనుకున్నాం కదా అక్కడిని ఆ దారిలో ఇది అది ఆ దారిలో నుంచి మనం లోపలికి వెళ్ళి, సో ఈ దారిలో నుంచి బయటికి వస్తున్నాం అనమాట. సో ఇదన్నమాట మొత్తం మన ఇంపీరియల్ క్యాసిల్ ఆఫ్ న్యూరెంబర్గ్. సో అండ్ విల్ మేట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. Bye.